ఊరికి సిటీ నుంచి ఒక కుక్క వచ్చిందంటండి. ఆ కుక్క ఆ ఊర్లో ఉన్న ఇంకో కుక్కతో అంటుందంట, "సిటీలో చాలా అవకాశాలున్నాయి. మనం సిటీకి వెళ్తే తిండికి లోటనేది ఉండదు. అలాగే చాలా వసతులుంటాయి. కాబట్టి మనం అక్కడ హాయిగా ఉండొచ్చు" అని చెప్తుందంట. ఆ ఊర్లో ఉన్న కుక్క అంటుందంట, "సరే అయితే నేను కూడా వస్తాను నీతో పాటు. నన్ను కూడా తీసుకెళ్ళు" అంటుందంట. సరే అని అవి 2 సిటీకి వెళ్ళడానికి ఒక ప్లాన్ వేసుకుంటాయి. ఒక 10 కిలోమీటర్ల చొప్పున రోజుకి వెళ్తే, ఆ విధంగా 4 రోజుల్లో అవి సిటీ చేరుకోగలవని ప్లాన్ చేసుకున్నాయంట. తర్వాత రోజు ఉదయాన్నే బయలుదేరినాయి. ఒక 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత, ఆ ఊర్లో ఉన్న ఊర కుక్కలనేవి వీటి వెంట పడుతూ, వీటిని గద్దిస్తూ, అరుచుకుంటూ, వీటి వెనకమాల చేస్ చేస్తూ వచ్చాయంట. ఈ 2 కుక్కలు అక్కడి నుండి పారిపోయి ఆగకుండా మళ్ళీ ఇంకొక 10 కిలోమీటర్లు పరిగెత్తాయంట. అలా 10 కిలోమీటర్లు వెళ్ళిన తర్వాత ఆ ఊర్లో ఉన్న వేరే ఊర కుక్కలనేవి వీటి వెంట పడుతూ, వీటిని అడ్డగిస్తూ, వీటితో గొడవ పడాలని అలా చేస్తూ వీటిని ఆపేద్దామని చూసాయంట. కానీ ఇవి దేనికి లొంగకుండా ఇంకా ముందుకు వెళ్తూ ఉన్నాయంట. ఆ విధంగా ప్రతి 10 కిలోమీటర్లకు ఒకసారి వేరే ఊర కుక్కలు వచ్చి వీటిని అడ్డగిస్తూ ఉన్నాయి. కానీ చివరికి ఇవి 4 రోజుల్లో సిటీ చేరుకోవాలని ప్లాన్ చేసుకున్నాయి. ఈ విధంగా ఊర కుక్కలు అడ్డం రావడం వల్ల 2 రోజులకే సిటీ వెళ్ళిపోయాయంట. ఇదే విధంగా మనం మన జీవితంలో కూడా మనకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి. కొన్ని లక్ష్యాలనేవి ఉంటాయి. వాటిని రీచ్ అవ్వడానికి మనము కష్టపడతాం, మనము ప్లాన్ చేసుకుంటాం. కానీ మనల్ని జీవితంలో ఎదగనీయకుండా ప్రతి అడుగులో మనల్ని కాళ్ళు పట్టి మరీ వెనక్కి లాగేవాళ్ళు, ఎదగనీయకుండా అడ్డుపడి గొడవ పెట్టుకోవడానికైనా సిద్ధంగా ఉండేవాళ్ళు మన చుట్టూ చాలామందే ఉంటుంటారు. అలాంటి వాళ్ళతో మనం గొడవ పడుతూ, వాళ్ళకి మనం మన ప్లాన్స్ గురించి చెప్తూ ఆగిపోయామనుకోండి, మనం అక్కడే ఉంటాం. మనం అక్కడి నుంచి ముందుకెళ్ళలేం. అలానే వాళ్ళని పట్టించుకోకుండా ఈ కుక్కల్లాగా ఇంకా ముందుకు వెళ్ళిపోతూనే సైలెంట్‌గా వాటి పని అవి చూసుకుని వాటి డెస్టినేషన్ రీచ్ అయినట్టుగా మనం కూడా వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా వాళ్ళకి వాళ్ళ బిహేవియర్‌ని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉన్నామనుకోండి, మనం చేరుకోవాల్సిన గమ్యాన్ని మనం ముందుగానే చేరుకుంటాం. ఇంతకీ చివరాఖరికి నువ్వేం చెప్పదలుచుకున్నావు అక్కాయ్ అని అంటారా? నేను చెప్పదలుచుకుంది ఒకటే. ప్రతి ఒక్కళ్ళు జీవితంలో ఒక గమ్యాన్ని పెట్టుకోవాలి. ఒక గోల్ అనేది పెట్టుకోవాలి. దానికోసం నిరంతరం కష్టపడాలి. ప్రతి ఒక్క అడుగులోనూ మనల్ని వెనక్కి లాగే వాళ్ళు ఉంటారు. మనల్ని ఎదుగుదలకి అడ్డుపడే వాళ్ళు ఉంటారు. కానీ మనం ఒక్క క్షణం కూడా మన కాన్ఫిడెన్స్ని వదులుకోవద్దు. కష్టపడదాం, పట్టుదలతో ముందుకు వెళదాం. అప్పుడు విజయం దానంతట అదే వచ్చి మనల్ని వరిస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.